33 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఎస్ఆర్హెచ్ టేబుల్ టాపర్గా దూసుకెళ్లింది. 14 పాయింట్లతో దూసుకెళ్లింది. నిన్న పంజాబ్పై ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది ఎస్ఆర్హెచ్. పంజాబ్ కింగ్స్ రాను రాను ఆ జట్టు ఆడతీరు ఇంకాస్త క్వాలిటీ తగ్గుతోంది. టోర్నీ ఆరంభంలో అద్భుతంగా ఆడిన పంజాబ్ కింగ్స్ వరుస విజయాలను సాధించింది. కానీ ఆ తర్వాత మాత్రం వరుస ఓటములను చవిచూస్తోంది. ముఖ్యంగా 264 పరుగులను చేజింగ్ చేసి కూడా ఆ తర్వాత మ్యాచెస్లో ఆ జట్టు ఓడిపోతుండడం విశేషం. ఈ మ్యాచ్లోనూ అంతే. 235 పరుగుల టార్గెట్ అంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ బట్టి చేజింగ్ చేస్తుంది అనుకున్నారు. కానీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ దెబ్బకు ఎక్కడా కూడా అలా కనిపించలేదు. కుఫర్ కనోల్లీ ఒంటరి పోరాటం చేసిన ఆ జట్టును గెలిపించలేకపోయాడు. టాస్ ఓడిన ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. భారీ స్కోర్ సాధించింది. ఈ టీంకు మరోసారి ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. 4 ఓవర్ల లోపే 54 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ముఖ్యంగా అభిషేక్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. పంజాబ్ బౌలర్లపై 13 బంతుల్లోనే 4 సిక్సర్లు 2 ఫోర్లు బాదాడు. 35 పరుగులు చేసి తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 270 కావడం విశేషం. ట్రావిస్ హెడ్ కూడా ఉతికారేశాడు. 3 ఫోర్లు 3 సిక్సర్లతో 19 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. మొదట్లో అభిషేక్ శర్మ అవుట్ అయినా ఆ తర్వాత ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ కూడా మంచి పార్ట్నర్షిప్లను బిల్డ్ చేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 4 సిక్సర్లతో 2 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. ఇక ఫినిషింగ్ టచ్ను హెన్రీ క్లాసన్ అండ్ నితీష్ రెడ్డి అందుకున్నారు. ముఖ్యంగా క్లాసన్ అయితే తన కన్సిస్టెన్సీ ఆడతీరును మరోసారి కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. 69 పరుగులు చేశాడు. 4 సిక్సర్లతో 3 ఫోర్లతో. ఇక చివర నితీష్ రెడ్డి ఆడింది 13 బంతులే కానీ 29 పరుగులు చేశాడు. 2 ఫోర్లు 2 సిక్సర్లతో. ఇలా ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్లు తలా ఓ చేయి వేయడంతో 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఎక్కడా కూడా వికెట్లు తీయడంలో సక్సెస్ కాలేకపోయారు. ముఖ్యంగా మార్కో జాన్సన్ అయితే బౌలింగ్ మరీ దారుణం. 4 ఓవర్ల తన స్పెల్లో 61 పరుగులు ఇచ్చుకున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఓవర్కు 15 పరుగులు అన్నమాట. ఇక విజయ్ కుమార్ వ్యాస కూడా అంతే. 4 ఓవర్లకు 54 పరుగులు ఇచ్చుకుంటే మిగతా బౌలర్లు కూడా ఫెయిల్ అయ్యారు. కొంతలో కొంత స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఒక్కడే 4 ఓవర్లకు 32 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇక్కడ పంజాబ్ బౌలింగ్ ఎంత ఫ్లాప్ అయిందో ఫీల్డింగ్ అంతకు మించి దారుణంగా ఫెయిల్ అయింది. ట్రావిస్ హెడ్ క్యాచ్లు 2 సార్లు, హెన్రీ క్లాసన్ క్యాచ్ను ఒకసారి డ్రాప్ చేసి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. వీళ్ళిద్దరిని తొందరగానే అవుట్ చేసి ఉంటే, ఆ క్యాచ్లను పట్టి ఉంటే పంజాబ్ పరిస్థితి మరోలా ఉండేది. కానీ అలా కనిపించలేదు. ఎస్ఆర్హెచ్ మొదట 10 ఓవర్లలోపే భారీ స్కోర్ సాధించింది. ముఖ్యంగా 6 ఓవర్లకే 80 పరుగులు సాధించి తనదైన మార్క్ను మరోసారి రుచి చూపించింది ప్రత్యర్థికి. ఇక ఆ తర్వాత భారీ టార్గెట్. నిజానికి పంజాబ్ బ్యాట్స్మెన్లకు టార్గెట్ ఎంతున్నా భయపడరు. చేజింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అలా కనిపించలేదు. ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలర్ల దెబ్బకు పంజాబ్ కింగ్స్ టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. ముఖ్యంగా ప్రియాన్షార్య 1 పరుగు, ప్రభుసిమ్రన్ 3 పరుగులు, అలాగే కెప్టెన్ అయ్యర్ 5 పరుగులు. ఇలా టాప్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మార్కస్ స్టోయినిస్ 14 బంతుల్లో 28 పరుగులు ఒంటరి పోరాటం చేశాడు. కుఫర్ కనోల్లీ అయితే సెంచరీతో నాటౌట్గా నిలిచిన మ్యాచ్ని అయితే గెలిపించలేకపోయాడు. 59 బంతుల్లో 107 పరుగులు చేశాడు. 8 భారీ సిక్సర్లు 7 ఫోర్లతో. షియాన్ షేక్ కూడా 25 పరుగులు. చివరిలో మార్కో జాన్సన్ అండ్ కుఫర్ కనోల్లీ భారీ పార్ట్నర్షిప్ను అందించారు. కాకపోతే అప్పటికే మ్యాచ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. 40 బంతుల్లో 70 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చినా కుఫర్ కనోల్లీ మాత్రం చివరి వరకు నాట్అవుట్గా ఉన్న మ్యాచ్ను ముగించలేకపోయాడు. ఎస్ఆర్హెచ్ మంచి బ్యాటింగ్ పిచ్పై కూడా అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి 2 ఓవర్లకు బౌలింగ్ వేసి 1 వికెట్ తీశాడు. పరుగులకు కూడా బాగా కంట్రోల్ చేశాడు. అటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. తన ఎకానమీ కూడా అండర్ 9th కావడం విశేషం. ఇక బౌలింగ్లో ఫెయిల్ అయిందంటే ఎస్ఆర్హెచ్. హర్ష దుబే ఒక్కడే 2 ఓవర్లకు 36 పరుగులు ఇచ్చాడు. అది మినహాయిస్తే బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. దీంతో ఎస్ఆర్హెచ్